హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రోమో 2 and 3 అనాలిసిస్ అయితే చేసేద్దాం. రీతు వాళ్ళ ఫ్యామిలీ, కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు. రీతు వాళ్ళ అమ్మగారు అయితే వచ్చేసారు. కళ్యాణ్ వాళ్ళ అమ్మ వచ్చింది. ఇద్దరు వచ్చారు. రీతు అయితే చాలా ఎమోషనల్ అయిపోయిందండి. రీతు వాళ్ళ మమ్మీని ఫస్ట్ కన్సెషన్ రూమ్లో ఉంచి బిగ్ బాస్ హౌస్ మేట్స్కి ఫ్రీజ్ అని చెప్పమన్నారండి. ఫస్ట్ రీతు వాళ్ళ మమ్మీ కళ్యాణ్ ఫ్రీజ్ అంది. ఆ వాయిస్ని రీతు మమ్మీ మమ్మీ అని అరిచేసిందండి. తన కన్సెషన్ రూమ్ నుంచి బయటికి రాగానే వెళ్ళి హగ్ చేసుకుంది. బాగా ఎమోషన్ అయిపోయింది. ఎంతైనా తండ్రి లేని పరిస్థితి చాలా ఘోరం అండి. ఈ సమాజంలో ఇంకా ఆమె టెలివిజన్ ఫీల్డ్లో ఉంది కాబట్టి ఇంకా కష్టము. పాపం అమ్మ ఎన్ని భరించిందో, ఎన్ని భరిస్తుందో, ఎన్ని బాధ్యతలు ఉంటాయో తండ్రి లేని అమ్మకి. తండ్రి ఉన్న వాళ్ళు బాధ్యతలు మేయడమే చాలా కష్టంగా ఉంది. కానీ తండ్రి లేని వారి ఈ జనరేషన్లో అయితే చాలా కష్టమండి. పాపం అనిపించింది. చాలా ఎమోషన్ అయిపోయింది ఇద్దరు. అలాగే రీతు వాళ్ళ మమ్మీ, నేను చెప్పిన పని ఏంది, నువ్వు చేస్తున్న పని ఏంది, నాకు చపాతీ కర్రీ ఇవ్వండి అని అంటే రీతు అమ్మ వద్దు మమ్మీ, మమ్మీ వద్దు మమ్మీ అన్నది. అది కూడా చాలా ఎమోషన్ అనిపించిందండి. లాస్ట్ హగ్ అయితే ఇక బాగా ఏడ్పే వచ్చేసింది, కళ్ళల్లోకి నీళ్ళు వచ్చేసినాయి. నెక్స్ట్ కళ్యాణ్ వాళ్ళ అమ్మ వచ్చేసింది. తను డైరెక్ట్ మెయిన్ డోర్ నుంచి అలా వచ్చింది. కళ్యాణ్ వెళ్ళి హగ్ చేసుకున్నాడండి. ఎంతమంది కళ్యాణ్ ఫ్యామిలీ కోసం వెయిట్ చేశారో ఒక లైక్ అయితే చేసుకోండి, చూద్దాం. అందరి కోసం టైం సాక్రిఫైస్ చేశారు. తన కోసం 10 minutes ఉంచుకున్నాడు కదా, చాలా పాపం. అలాగే ఇన్ని మనసులో పెట్టుకున్నావా నాన్న అని అడగంగానే ఇంకా ఎమోషన్ అయిపోయాయండి కళ్యాణ్ అయితే. చాలా మంచిగా అనిపించింది. నువ్వు కప్పుతోనే రావాలని ప్రామిస్ కూడా వేయించుకుంది. కళ్యాణ్ ఫ్యామిలీ కూడా మంచిగానే అనిపించింది. ఓకేనా. బిగ్ బాస్ ఫ్యామిలీ వీక్ అయితే చాలా బాగుంది. ఇంకా ఇమాన్యుయల్ యొక్క ఫ్యామిలీ వీక్ ఒకటి ఉంది. ఇమాన్యుయల్ ఫ్యామిలీ వచ్చేస్తే ఫ్యామిలీ వీక్ అయిపోతుందండి. రేపటితో ఫ్యామిలీ వీక్ లాస్ట్. అంతే, అందరు ఫ్యామిలీస్ వచ్చారు. అందరు సాటిస్ఫాక్షన్గా మళ్ళీ గేమ్ కొంచెం మనశ్శాంతిగా ఆడొచ్చు. ఇన్ని రోజులు ఎట్లున్నారో ఏందో అవన్నీ పక్కకు పెట్టి ఇప్పుడు అందరు బాగానే ఉన్నారు అని మనసులో ఒకటి ఉంటుంది. హ్యాపీగా ఆడొచ్చు. నాకు కూడా చాలా మంచిగా అనిపించింది. మీకైతే ఎవరు గెలవాలనుకుంటున్నారు, ఎవరి ఫ్యామిలీ నచ్చిందో లైక్ చేయండి.